హలో! ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? ఒక వ్యక్తి ఆరోగ్యం పాడయ్యి బ్రతకడానికి ఛాన్సెస్ చాలా తక్కువ అనే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు, అంటే 99% అతను బ్రతకడానికి ఛాన్స్ లేదు. ఓన్లీ 1% హోప్ ఉంది అతను బ్రతకడానికి అన్నప్పుడు, ఆ వ్యక్తి బంధువులే కానీ, దూరస్తులే కానీ అతని విషయం అయితే కంప్లీట్‌గా హోప్ వదిలేస్తారు. ఇంకా బ్రతకడులే, అయిపోయిందిలే అనుకుంటారు. కానీ ఆయన్ని ప్రేమించే ఆయన కుటుంబీకులు, రక్త సంబంధికులు, అతి దగ్గరగా ఆయనతో జీవిస్తున్న వారు అతను బ్రతికితే బావుండు, 1% హోప్ ఉంది గదా! ప్రయత్నిద్దాం అన్న ఆలోచన కలిగి ఉంటారు. ఆ 1% హోప్ ఉన్నప్పుడు వాళ్ళు విడిచిపెట్టకుండా సరైన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు, సరైన వైద్యం అతనికి అందినప్పుడు, దేవుని కృప అతని మీద ఉన్నప్పుడు, అతడు తిరిగి జీవిస్తాడు. అంత మాత్రమే కాదు, అతనికి సరైన ఆహారం ఇచ్చి, సరైన రెస్ట్ ఇచ్చి, సరైన మెడిసిన్స్ ఇచ్చినప్పుడు అతడు అనారోగ్యం నుండి పూర్తిగా కోలుకొని తిరిగి బలంగా మార్చబడతాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితం కూడా దేవుడికి దూరం అయిపోయి మరీ పాపంలో మునిగిపోయి ఆత్మ మరణించే స్థితిలో ఉంది. నేను దేవునికి చాలా దూరం అయిపోయినాను అనుకుంటే మనకి కూడా ఒక నిరీక్షణ ఉంది. మనం దేవుడు అంటే ప్రేమ కలిగి ఉండి దేవుడు మనల్ని క్షమిస్తాడు, మనల్ని తిరిగి చేర్చుకుంటాడు అనే కొద్ది విశ్వాసం మనకున్న, నా ఆత్మ 99% దేవునికి దూరం అయిపోయింది, ఓన్లీ 1% ఫెయిత్ ఉంది, దేవుడు ఎక్కడైనా నన్ను చేర్చుకుంటాడేమో అని. చాలా తప్పు చేశాను, దేవుడు మనసు ఎంతో గాయపరిచాను. ఇన్నాళ్ళుగా దేవుడు నాకు నేర్పించిన నీతిని నేను పక్కకు పెట్టి ఈరోజు నా ఇష్టానుసారంగా బ్రతికాను, దేవుడిని గాయపరిచాను, దేవుడి నామాన్ని అవమానపరిచాను. నేను పరిశుద్ధంగా జీవించగలనా, దేవుడిని సంతోషపెట్టగలనా, దేవుడికి ఒకప్పుడు నేను ఇష్టానుసారంగా జీవించినట్టు ఇప్పుడు జీవించగలనా అని ఒకవేళ మీరు చింతిస్తూ ఉంటే, మీ ఆత్మ పాపాన్ని బట్టి మరణించే స్థితిలోకి వచ్చినా కానీ, నీ జీవితం అంతమైపోతున్న స్థితిలో కూడా నిన్ను ప్రేమించేవాడు దేవుడే. పాపం వల్ల మనము మరణాన్ని కొని తెచ్చుకోవడాన్ని బట్టి అధికంగా దుఃఖించేది దేవుడు మాత్రమే. మీ ఆత్మ పాపాన్ని బట్టి మరణించే స్థితిలోకి వచ్చినా కానీ అవగించేంత విశ్వాసంతో దేవుడి వైపు తిరిగి మన జీవితాలను మార్చుకోవడానికి, మన జీవితాన్ని ఆయన చేతిలోకి సమర్పించుకోవడానికి మనం సిద్ధపడితే, మన తప్పులు ఒప్పుకుంటే ఆయన మనల్ని రీస్టోర్ చేయడానికి, మన జీవితాన్ని బాగుపరచడానికి సమర్థుడు. ఆయన మనల్ని సంపూర్ణంగా క్షమిస్తాడు, ఆశీర్వదిస్తాడు, తిరిగి జీవింపజేస్తాడు. ఒకప్పుడు మనకున్న ఆత్మీయ జీవితం, దేవుడితో ఉన్న సత్సంబంధము, ఆయనలో ఉన్న సమాధానము తిరిగి ఖచ్చితంగా పొందుకుంటాము.